అందరికీ నమస్కారము. ప్రొద్దుటూరు స్పెషల్‌కి స్వాగతం. ఈరోజు ఒక మంచి వీడియోతో మీ ముందుకొచ్చాను. అదేంటంటే మా తిరుపాలయ్య సారు రిటైర్మెంట్ ఫంక్షన్ అండి. ఇక్కడ మనకు ప్రొద్దుటూరు నుంచి తాళమాపురం రూట్‌లో వెళ్తే కల్లూరు అనే గ్రామం వస్తుంది. ఈ కల్లూరు గ్రామంలో ప్రభుత్వ పాఠశాలలో మా తిరుపాలయ్య సారు మ్యాథ్స్ టీచర్‌గా వర్క్ చేస్తున్నారు. మా తిరుపాలయ్య సారు మాకు ఎలా పరిచయం అంటే మా శ్రీమన్నారాయణ కోలాట భక్త బృందం వారిచే మాకు పరిచయం అయ్యారండి. ఈ కోలాటంని స్టార్ట్ చేసిందే మాకు తిరుపాలయ్య సారు. సో ఆ సార్ వల్ల మేము ఎన్నో ప్రోగ్రామ్స్ ఇవ్వడం జరిగింది. అలాగే మాకుంటూ ఒక ఫ్యామిలీ కోలాటం ఫ్యామిలీ ఏర్పడడం కూడా జరిగింది. ఈ కోలాటం వల్ల ఒకరికొకరు తెలియని వాళ్ళు అందరం కూడా ఒకటిగా కలిసి మేమందరము ఇన్ని సంవత్సరాలు ఐక్యంగా ఉంటూ మేము ఎన్నో ప్రోగ్రామ్స్ ఇచ్చుకుంటూ అలాగే సరదాగా సంతోషంగా ఉండడానికి కూడా మాకు ఈ సారే కారణం అండి. ఎందుకంటే ఈ కోలాటం వల్ల మేమైతే చాలా ప్రశాంతంగా పీస్ఫుల్గా ఉన్నాము. అలాగే ఒక భక్తి భావన అనేది ఏర్పడింది. మేము ఎక్కడికి వెళ్ళినా కూడా మాకు ఈ సారు అండదండలైతే ఎప్పుడూ ఉంటాయి మాకు. ఈ సార్ వస్తే చాలు మాకు అండగా ఉంటుంది అనేది అందరము అనుకుంటూ ఉంటాము మేమందరం కూడాను. ఇక్కడ పిల్లలు కనిపిస్తున్నారు కదా, వీళ్ళందరూ కూడా కోలాటంకి వస్తూ ఉంటారు. ఆల్రెడీ వీడియోస్లో చూస్తూనే ఉన్నారు కదా. 70 మంది పిల్లల్ని సార్ ఒకరే హ్యాండిల్ చేయగలరండి. సార్ వచ్చేసి 4 ఏళ్ళు 5 ఏళ్ళ నుంచి నేను చూస్తూనే ఉన్నాను. ప్రతి ప్రోగ్రామ్‌కి పిల్లలు కూడా వస్తారు, మేము వెళ్తాము. వీళ్ళందరినీ కూడా సార్ ఒక్కరే హ్యాండిల్ చేస్తూ వీళ్ళని జాగ్రత్తగా మొదటి నుంచి తీసుకొని వచ్చి తర్వాత ప్రోగ్రామ్ అయిపోయిన తర్వాత ఇంటికి చేర్చే వరకు సార్ వీళ్ళకి తోడుగా ఉంటారు. దాని గురించిన మరికొన్ని విషయాలు ఈ స్కూల్ వాళ్ళు చెప్తూ ఉన్నారు. అవి కూడా మనము తెలుసుకుందాం. Now, I request our Krishnabasu sir also on to that, please. And today, our mathematics sir, and who is going to retire, and who is having a strong bond with the students as well as teachers, as well as the schools. I invite our Tripalaya sir on to the dais, please. Please, sir. Thank you, sir. Thank you for your arrival. I request Sri Vijayalakshmi Madam Garu, wife of our Tripalaya sir, please come on to class, madam. Please. Thank you, madam. Okay, students, sit right. Students are doing some mischievous things. So, this is sometimes happy moment, sometimes sad moment, because this is the last working day in the long life service of our mathematics sir. In any employee's career, this is compulsory, this is mandatory. Yeah. So, before going to details of this honoring, I request our parent committee chairman Balraj Garu come on to the dais. Where is he? Try to understand. Such a long service mathematics sir, Tripalaya sir having, and in any school where he worked, he had such a strong bond, not only with students, with the parents, with the village, with the school, whatever it may be, with everything he had a strong bond. Such a man, today, he is going to retire from his services. This is the piteous thing and sad thing. At the same time, it is the very, very touching thing for each and every student as well as teachers, because we are losing such a dedicated, determined and disciplined teacher from the services. Anyhow, this is compulsory as well as we can't stop some things. Things are not as it is, everything is changed. Now, we have to accept the retirement function also, though we don't want it, but we have to accept. Now, at this moment, I request our headmaster to say a few words regarding our Tripalaya sir. Come on, sir. పదవి విరమణ చెందుతున్నటువంటి మన పాఠశాల గణిత ఉపాధ్యాయులు శ్రీ ఎస్ తిరుపాలయ్య గారు, అలాగే ఈరోజు విశేషం ఏమంటే మనకు ఇంకా స్ట్రాంగ్గా మనం రేపు తెలుసుకోవాలనుకున్నాం, కానీ ఆ సారు అంగీకారం మనకు తెలపలేదు, వద్దన్నారు. ఈ కార్యక్రమం అనేటువంటిది జరగడం అనేది అతనికి సార్కు అంత సన్మానం అనేది అతనికి ఇష్టం లేదు. కానీ మన కోరిక మేరకు ఈరోజు ఇప్పుడు ప్రస్తుతం పోయి అడిగితే సరే అని లాస్ట్లో చెప్పారు. కాబట్టి ఇందుకు ఒప్పుకున్నందుకు సార్ గారికి చాలా ధన్యవాదాలు. అలాగే వాళ్ళ ఫ్రెండ్స్కు ఇంకా చాలామంది వచ్చేసేవారు,
కానీ సారు మనకు రిటైర్మెంట్ ఫంక్షన్ లేదు అనే ఉద్దేశంతోనే చాలామంది ఫోన్ చేశారు, కానీ మా సారు అంగీకరించలేదు. కాబట్టి మేము పిలవలేకపోతున్నాం అనేటువంటి మనకు విషయం అనేది చాలామందికి తెలియజేశాం. ఇంకా చాలా స్ట్రాంగ్గా మనం ఒక గ్రేట్ లెవెల్లో, ఎందుకంటే అతను మామూలు టీచర్ కాదు. మన సేవ మనకు ఎవరైనా కానీ మనకి ఎక్కడైనా సేవ చేశారంటే ఆ సేవ అనేది అతను జీతం కోసం కాదు మనకు చేసేది. సేవ చాలా 90% సేవ అనేది ఇక్కడ చేశారు. నేను బాగా చాలా అబ్జర్వ్ చేశాను. మనకి ఏదైనా కానీ ఎప్పుడైనా సరే ఈ పని చెప్పినా అంటే ఆ పని సరే సార్ నేను చూసుకుంటాను సార్ అనే విధంగా మనకు మాటిచ్చారు. మాకు ఎన్నో కష్టాల నుంచి కూడా మాకు గట్టికిచ్చారు. ఎన్నో రకాల సహాయం పడినా మనకు. కాబట్టి మీరు అందరూ విద్యార్థులు అందరూ ఆయన దగ్గర చదువుకున్నారంటే చాలా అదృష్టవంతుడు. ఏదైనా కానీ నీతి నిజాయితీ కానీ ఒక నైతిక విలువలు కానీ మనము ఆయన దగ్గర నేర్చుకోవాల్సింది చాలా ఉంది. ఎప్పుడైనా కానీ ఏదైనా సరే ఒక విషయం జరిగిందంటే ఆ విషయము తప్పు అనేటువంటిది ఖండించడంలో కూడా మొదటగా ఉంటాడు. ఎందుకంటే విద్యార్థులు చెడిపోతారంటే అతనికి చాలా బాధ వేస్తుంది. ఆ విధంగా కాకూడదు, బాగుండాలా అనే ఉద్దేశంతోనే మామూలుగా ఆ సారు వాళ్ళ పేరెంట్స్ కానీ ఎవరికైనా వాళ్ళకు తెలియజేసి మంచి మార్గాన నిలిచేదానికి ప్రయత్నం చేస్తారు. సాధారణంగా ఆ సారు మనకు గణితమే కాదు, అంతకుముందు మనకు సోషల్ స్టడీస్, మనకు బీఈడీలో సోషల్ స్టడీస్ చదివారు. అది సోషల్ పరంగా కూడా అతను బాగా మంచి రెవెన్యూ ఉన్నాడు. ఏమంటే అక్కడ ఎడ్జిట్ నుంచి మనం ప్రమోషన్లో మనకు మ్యాథమెటిక్స్ అనే ఒక సబ్జెక్టు చేశారు. కాబట్టి ఇక్కడ క్రాస్ ప్రమోషన్ మనకు సబ్జెక్ట్ మ్యాథమెటిక్స్ అనే టీచర్గా ఇక్కడ వచ్చారు. సోషల్ సార్ మనకు సబ్జెక్టు బీఈడీలో మనకు డిగ్రీలో సోషల్. కాబట్టి మంచి ప్రావీణ్యత కలిగినటువంటి ఉపాధ్యాయుడు ఆ సార్ మనకు రిటైర్ అవుతున్నారంటే మాకు కూడా చాలా బాధ వేస్తుంది మనకు. ఎందుకంటే రిటైర్ అనేది కంపల్సరీ మన ప్రతి ఉద్యోగికి కంపల్సరీ. కాబట్టి ఖచ్చితంగా ప్రతి ఉద్యోగికి మనకు ఈ రిటైర్మెంట్ ఉంటుంది. కాబట్టి ఆ రోజు అనేది ఎవరైనా రిటైర్ కావాల్సిందే. అయితే మంచి టీచర్ను మనం ఇక్కడ వెళ్తున్నారనే బాధ మాకు ఉంది. అయితే మాకు ఒక మాట ఇచ్చారు సారు, ఈ ఏప్రిల్ వరకు నేను వస్తాను సార్, మీకు ఎటువంటి డిస్టర్బ్ లేకుండా మనకు మ్యాథమెటిక్స్ అందరికీ చెప్తామన్నారు. చాలా సంతోషం. మన పాఠశాల తరఫున మాకు సార్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. కల్చరల్ యాక్టివిటీస్ కూడా ఉండాలి, దైవభక్తి ఉండాలి అనేటువంటిది కూడా సారు ఇక్కడ మనకు తెలియజేశారు. అలాగే మన పిల్లలు కూడా మనకు తీసుకుని వెళ్ళి అక్కడ కడపలో కూడా ఫస్ట్ ప్రైజ్ కూడా ఈ కోలాటంలో ఇప్పించారు. చాలా సంతోషం. కాబట్టి ఇక్కడ మనకు ఏదైనా సరే సబ్జెక్టులో కానీ తర్వాత ఈ కోలాటంలో కానీ సార్ ముందుండి మనకు న్యాయమే చేశారు ఇక్కడ మనకు. కాబట్టి ఏ పిల్లలైనా మనకు తిరుపతి సార్ అంటే మంచి వ్యక్తి అంటారు. ఎందుకంటే చెడును ప్రోత్సహించేవాడు కాదు. ఇప్పుడు ఈ డిసిప్లిన్ను మనకు 60 రెట్లు చేసేటువంటి వ్యక్తే. కాబట్టి అతన్ని అందరూ మెచ్చుకుంటారు, విద్యార్థులు కూడా మెచ్చుకుంటారు. చాలా మంది నాకు చెప్పారు. కాబట్టి నేను ఆ విషయం ఇక్కడ మనకు సభకు తెలియజేస్తున్నాము. ఓకేనా? కాబట్టి పిల్లలు మన అందరికీ ముఖ్యమైనటువంటి గురువును మనము ఈరోజు పూజిస్తాం. అందరూ ఓకేనా? ఓకే సార్. ఓకే స్టూడెంట్, let me speak few words in Telugu which are there internally. Effectively we can share when we talk in mother tongue. So let me speak in Telugu itself. నాకెందుకు ఇది అనేటటువంటి తపన అది యాక్చువల్గా ఓ యాంగిల్లో మనం యాక్సెప్ట్ చేయాల్సిందే. కానీ ఒక ఆనవాయితీ అనేది ఉంది కాబట్టి ఖచ్చితంగా చేయాలి. కాబట్టి ఒప్పుకోలేదు. చాలా 20 రోజుల నుంచి ఇదే ప్రయత్నం, ప్రతి టీచర్ కూడా ఒప్పుకోలేదు. మొత్తానికి ఒకవేళ ఆయన ఒప్పుకుంటే ఈ ఫంక్షన్ ఇలా ఉండేది కాదు, చాలా గ్రాండియర్ గా ఉండేది. కాకపోతే జరుగుతున్న నమ్మకలేదు 99% నేను రాను మీరు పిలిచినా అంటున్నాడు. కాబట్టి దీని గురించి మేము ఆలోచిస్తుండగా అంతలోకి వాళ్ళ ఓల్డ్ స్టూడెంట్స్ రావడం, కుటుంబ సభ్యులు రావడం, రకరకాలుగా మొత్తానికి అయితే ఉన్నంతలో ఇప్పుడు ఒప్పుకోవడం జరిగింది. అది కూడా ఏ కారణంతో తెలియదు కానీ మొత్తానికైతే ఇది మేము హ్యాపీగా గంతులేసేటటువంటి సందర్భమే. దానికి యాక్సెప్ట్ చేయాల్సిందే. వచ్చినటువంటి వాళ్ళ స్టూడెంట్స్ కు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను, ఎందుకంటే ఒప్పించినందుకు. ఇక సర్వీస్ లో జనరల్ గా కొద్ది కాస్త ఇన్యాక్టివ్నెస్ అనేది ఏ ఎంప్లాయీ కన్నా వస్తుంది.
జనరల్ గా అంటే ఒక నెల 2 నెలలు సంవత్సరం నుంచి కూడా ఇనాక్టివ్నెస్ ఉండి లీవ్లు తీసుకోవడము, మెడికల్ లీవ్లు తీసుకోవడము, రకరకాలుగా స్కూల్ తో కాస్త ఇంటరాక్షన్ తగ్గుతుంది. కానీ అదేమో తెలియదు, కానీ రిటైర్మెంట్ దగ్గర పడే కొద్దీ స్కూల్ తో అటాచ్మెంట్ కానీ, క్లాసులు తీసుకునే సందర్భం కానీ, ఆయనలో ఉన్న యాక్టివ్నెస్ కానీ, ఆయనలో ఉన్నటువంటి డెడికేషన్ కానీ ఒక్క ఇంచు కూడా తగ్గలేదు. ఇప్పటికీ 8 పీరియడ్లు పోతూనే ఉన్నాడు. ఏ ఒక్క పీరియడ్ ఖాళీ ఉండడు. టీచర్ ఎవరైనా రాలేదని ఎవరికి చెప్పడం పోయి రూమ్ కూర్చొని మ్యాథమెటిక్స్ చెప్తుంటారు. ఇలా ఒక టీచర్ రిటైర్మెంట్ దగ్గర ఉన్న టీచర్ పనిచేసిన సందర్భాలు చాలా అరుదు, ఎక్కడా చూడం. చూడండి, ఇది ఎందుకంటే ఒక డిసిప్లైన్ టీచర్ గురించి చెప్పుకోవాలి. ఎందుకంటే రేర్ గా అరుదుగా ఉన్న టీచర్స్ గురించి చెప్పుకోకపోతే మనకు మనశ్శాంతి ఉండదు. కాకపోతే మీరు కూడా చూసింటారు, కొన్నిసార్లు 10 మంది పిల్లలు సార్ పొద్దు నుంచి 4 పీరియడ్లు తీసుకున్నారు, మీరన్నా రండి సార్ అంటారు. ఆయన 4 పీరియడ్లు కూడా తీసుకున్నారు ఒక క్లాసు. అంటే 4 పీరియడ్లు ఒక క్లాస్ తీసుకోవడం అనేది మామూలుగా ఏ టీచర్ చేయలేరు. ఎందుకంటే చెప్పిన ఒకే క్లాస్ ఎన్నిసార్లు పోవాలి అనే పోరు పడుతుంది. కానీ ఒక్క ఇంచు కూడా, ఒక్క సెంటీమీటర్ కూడా ఆయన తగ్గలేదు. ఇప్పటికి కూడా సండేస్ వస్తాడు, ఏ పీరియడ్ ఖాళీ ఉన్న పోతారు, మళ్ళీ సాయంత్రం 4 to 5 వరకు ఉంటారు. ఈ రకంగా పనిచేసేటటువంటి టీచర్లు దాదాపుగా ఉండరు. 99.9% ఎక్కడా ఉండరు. ఎందుకంటే రిటైర్మెంట్ దగ్గరకు వచ్చే కొద్దీ ఓ రకమైన నిర్లిప్తత, ఒక రకమైన స్లాట్నెస్ అనేది ప్రతి టీచర్లో, ప్రతి ఎంప్లాయర్ ఉంటుంది. కానీ దానికి ఏమాత్రం అవకాశం ఇవ్వకుండా ఇంత చలాకీగా, ఉల్లాసంగా, ఉత్సాహంగా పనిచేసే టీచర్లు ఎక్కడ ఉన్నారు? ఆయన అరుదైన పీస్. ఇది మాత్రం ఖచ్చితంగా యాక్సెప్ట్ చేయాల్సిందే. దీన్ని మీరు చప్పట్లు కూడా కొట్టాల్సిందే. ఎందుకంటే ప్రాక్టికల్ గా చూశారు మీరు. యువర్ లక్కీ, యువర్ సో లక్కీ. కోడూరులో పనిచేసినాను. 89లో వెలవరికి వచ్చాను. ఆ 89లో సార్ వచ్చారు అక్కడి వెలవరికి. అది ఫస్ట్ జాయినింగ్. ఆ నుంచి మేము కానీ, మా కుటుంబం కానీ, వాళ్ళ కుటుంబం కానీ సన్నిహితంగా ఇప్పటికీ ప్రతి ఒక్క కార్యక్రమానికి వాళ్ళు, మేము అందరము హాజరవుతూ చాలా స్నేహంగా ఉండేవాళ్ళం. ఈరోజు మరి ఆయన మరి ఈ వేరే వేరే స్కూళ్ళకు వెళ్ళినా కానీ మా స్నేహం కొనసాగుతూనే ఉంది. మరి ఇక్కడికి వచ్చేటప్పుడు కూడా 2017లో ఇక్కడ వచ్చేటప్పుడు కూడా మేము ఆయన కూడా ట్రాన్స్ఫర్కి వచ్చాడు. వచ్చి ఒక మాట అన్నాడు, నేను కల్లూరుకి వస్తున్నా, నువ్వు కూడా రా అని. అప్పుడు నేను కూడా సరే, ఈయన ఉంటే నేను కూడా ఉంటానని వచ్చాను. ఇక్కడ ఏమంటే నేను వచ్చినాక ఆయన్ను చూసి నాకు కూడా ఈ విధంగానే మనం బోధించాలి అనే స్ఫూర్తి నాకు ఇచ్చాడు ఆయన. ఎందుకంటే ఈరోజు ఆయన ఇక్కడ చేసిన సేవలు చూస్తే చాలా మనకు ఆశ్చర్యం అనిపిస్తుంది. ఎందుకంటే ఒక టీచర్గా మేమున్నాం, మా స్కూల్లో ఉన్నాం అందరం. అయితే మేము ఎంతవరకు స్టూడెంట్స్ పాఠాలు చెప్పడం అంతవరకే. ఇంకా ఇతర మరి గ్రామ ప్రజలతో ఆయన మెలగడము, మరి విద్యార్థుల యొక్క తల్లిదండ్రులతో ఆయన సన్నిహితంగా ఉండడం అనేది మాకు చాలా ఆశ్చర్యం అనిపించింది. మరి ఇక్కడే కాదు, ఆయన ఎక్కడికి పోయినా కానీ, మాసనపల్లి చేసినా, ఎక్కడ చెన్నసరిపల్లి చేసినా ఆయన ఆ విధంగానే మొదటి నుంచి ఆ విధంగా విద్యార్థులతో పాటు ఆ యొక్క గ్రామంలో ఉండే తల్లిదండ్రులతో సన్నిహితంగా ఉన్నాడు. అదేవిధంగా అదే కొనసాగిస్తూ ఉన్నాడు. మరి అంత గొప్ప టీచర్. ఇంతకుముందు అంటున్నారు, టీచరు గ్రామస్తులతో సన్నిహితంగా ఏదో పూర్వ ఉపాధ్యాయులు అక్కడ ఆ గ్రామంలోనే ఉండేవాళ్ళని. మరి ఆ విధంగా ఆయన టీచరు ఉపాధ్యాయుడి చేపట్టిన నుంచి ఆ విధంగానే ఉంటా వచ్చాడు. మరి ఇంకోటి నాకు చూడంగా ఆయనక బెస్ట్ ఫ్రెండ్, మంచి స్నేహితుడు ఎప్పుడంటామంటే యువతల వ్యక్తులు ఏదన్నా కానీ ఒకవేళ నిర్లక్ష్యంగా ఉన్నా కానీ, ఏదన్నా మనకు తప్పు చేసినా కానీ, ఇది తప్పు, ఇట్లా చేయకు, ఇట్లా అండు అని చెప్పేవాళ్ళే నిజమైన స్నేహితుడు. అటువంటి స్నేహితుడు నాకు. ఒకవేళ ఏదైనా నిర్లక్ష్యంగా ఉంటే ఇట్లా ఉండాలని చెప్తాడు. కాబట్టి మరి ఈరోజు నాకు ఈ యొక్క రిటైర్మెంట్ అవుతున్నారు. అయితే నా అదృష్టం అంటే నాకు ఏప్రిల్ వరకు నా రిటైర్మెంట్ ఉంది. అంతవరకు ఈ యొక్క స్నేహితుడనే ఉపాధ్యాయుడు నాకు జతగా ఉంటాడు. నాకు ఏదైనా కానీ ఏదైనా చెప్తా ఉంటాడు కాదు. మరి అటు
పాఠశాల తరఫున అభినందనలు. ఈరోజు ముఖ్యంగా మా మ్యాథ్స్ టీచర్, మా సార్ రిటైర్మెంట్ అనేది ఇంత తొందరగా చేసుకుంటున్నారనిపిస్తుంది. సార్తో ఇక్కడే మాకైతే ముందు పరిచయం లేదు సార్తో. ఇక్కడ ఉన్న టీచర్లందరూ ప్రొద్దుటూరే. సార్తో అందరికీ పరిచయం ఉండొచ్చు, కానీ నేను ఈ స్కూల్కి వచ్చిన తర్వాతనే సార్తో పరిచయము. మేము సార్ సేమ్ సబ్జెక్ట్ మ్యాథ్స్. 8 ఏళ్ళ సర్వీస్లో సార్ మాకు చాలా సహకరించారు. స్టడీస్ పీరియడ్లో ఎప్పుడైనా మేము లీవ్ పెట్టినప్పుడు చాలా క్లాసెస్ కూడా సార్ డీల్ చేసేవాళ్ళు. సార్ నుంచి మేము నేర్చుకునే ఒక ముఖ్యమైన విషయం ఏమంటే, ఏ విషయంలో అయినా కూడా పాజిటివ్ గ్రహించండి, నెగిటివ్ వదిలేయండి. ఇది గుడ్ థాట్ అనమాట. మన లైఫ్లో ఎన్ని ఒడిదుడుకులున్నా ఆ పదం అనేది తీసుకుంటే లైఫ్ చాలా పీస్ఫుల్గా ఉంటుంది. వీళ్ళు చిన్నపిల్లలు చదువుల వరకే ఉంటారు, వాళ్ళ బ్రెయిన్ అంతవరకే ఉంటుంది. బట్ లైఫ్లో సార్ చెప్పిన పదం అయితే చాలా వాల్యుబుల్. మనం చెప్తుంటే కూడా మాకు ఆ పదం పలుకున్నా కూడా ఒక వైబ్రేషన్ లాగా వస్తుంది, వాయిస్ కూడా బ్రేక్ అవుతుంది. మనము ఎంతో పీక్ స్టేజ్కి పోయి పీస్ఫుల్ మైండ్ ఉన్నప్పుడే అలాంటి పదాల యొక్క అర్థం తెలుస్తుంది. పాజిటివ్ మైండ్ తీసుకుంటేనే లైఫ్లో చాలా ముందుకు పోతాము. సార్ లైఫ్ చాలా ప్రశాంతంగా జరపాలని కోరుకుంటున్నాను. ఓకే సార్. థ్యాంక్ యూ మేడం. వాళ్ళ మిసెస్ మా మేడం విద్యా మేడం గారికి, ఓబ్లే సార్ గారికి అందరికీ నా నమస్కారాలు. వచ్చిన అతిథులకు కూడా నమస్కారాలు, పిల్లలకి శుభాశిస్తులు. ఇక్కడ మనము సార్ రిటైర్మెంట్ కానీ గ్యాదర్ అయ్యాం. అనుకోకుండా జరిగింది, లేకుంటే ఇంత సింపుల్గా ఉండేది కాదు. సార్కు జరగాల్సిన విధంగా జరగాల, కానీ జరుగుతున్నందుకు సంతోషం. ఎన్ని రోజుల నుండి సార్ని అడుగుతున్నా కూడా వద్దు వద్దు వద్దు, జరగద్దు వద్దు. లెటర్ రాసి తీసుకొచ్చారు. దయచేసి నా మాటను మన్నించి ఏవి నాకు జరపద్దండి, దీనికి స్టాఫ్ సహకరించాలని ఫస్ట్ సంతకానికి నా దగ్గర తీసుకొచ్చారు. పక్క క్లాస్లో ఉంటే మీరు దీనికి ఓకే చేసి సైన్ చేయాలి అని. దీనికి మేము కూడా నిర్బంధంగా తోసుకుంటున్నాం, మేము చేసింది మీరు స్వీకరించాలి అని మేము వెనక్కు పంపాం. ఇంకా చెప్తూనే ఉన్నాం జరగల, కానీ అనుకోకుండా జరిగినా చాలా సంతోషంగా ఉంది. కానీ ఎక్కువ బాధపడే విషయమే ఉంటుంది సార్ విషయం అయితే. అందరు టీచర్లు సర్వీస్లో మార్నింగ్ వచ్చి ఈవినింగ్ వెళ్ళే వరకు పనిచేస్తారు, మా సార్ నైట్ వరకు పనిచేస్తారు. అందరూ స్కూల్ స్టడీ టైం అయిపోతుందంటే బ్యాగులు సర్దుతుంటాం మేము. ఇంకా బెల్ టైం అయింది, ఇంక వెళ్ళిపోవాలి ఇంటికి, బస్ మిస్ అవుతుంది, ఆటో మిస్ అవుతుంది, ఇంకోటి అని నింపాడుకుంటారు. ఎవరైనా క్లాస్ తీసుకుంటే ఇంకా నాకు పని లేదు కదా వెళ్ళిపోదాం అనుకుంటారు. ఆయనది అయిపోయిన తర్వాత లేదా మీరు అయిపోయిన తర్వాత నేను తీసుకుంటానని మీరు తీసుకోండి అంటారు. అంతసేపు అయినా ఓపిక ఎవరు రాకుండా తీసుకుంటారు. ఎవరు ఏమన్నా తీసుకోండి. సార్ నాకు మేడం చెప్పారు కదా పాజిటివ్ అని, అదే విషయమే మేము అందరం నేర్చుకుంది. ఎవరేమన్నా మంచి ఉంటే తీసుకోండి, చెడు ఉంటే వదిలేయండి, అంతేగాని వాళ్ళని ఏమనేది ఉండదు. ఈ విషయం ఖచ్చితంగా మేము చాలా నేర్చుకున్నాం. మొన్న అదే పనిగా సార్తో బండ్లో పోతూ నేను అడిగా, చేరినప్పటికీ నాకు ఇప్పటికి ఏమన్నా మార్పు వచ్చిందా సార్ అంటే, ఏం లేదు అట్లే ఉన్నారని. కానీ మాకు వచ్చింది మార్పు సార్ని చూసి. కానీ సార్ని చూసిన తర్వాత రైజ్ అవ్వడము చాలా తప్పు. ఈయన చూసిన తర్వాత సార్ని మాత్రము ఏది కూడా పాజిటివ్గా తీసుకోవడం బాగా అలవాటైంది, చాలా బాగా. సార్ నుంచి బెస్ట్గా నేనైతే నేర్చుకున్నది ఇంప్లిమెంట్ చేసుకుంటున్నా, హాయిగా ఉంది తీసుకున్నందుకు. సార్ పిల్లలకి ఎలా గురువో మాకందరికీ కూడా గురువే. మొత్తం ఇక్కడ ఉన్న స్టాఫ్ ప్రతి విషయంలో ఆదర్శంగా తీసుకోవచ్చు. సార్ చూసే వాళ్ళందరికీ సార్ బిహేవియర్ అనిపించచ్చు, నాకైతే అనిపించింది మొండి అంటారు, కానీ మొండి కానే కాదు సార్. ఆయన అనుకున్న పని కరెక్ట్ అని ఉంటుంది కాబట్టి దానికి స్టికాన్ అవ్వగలరు, అవుతారు. ఆ డెసిషన్ మేకింగ్ దాని మీద నిలబడ్డము, విత్స్టాండ్ అవ్వడం ఎవరి వల్ల కాదని సార్కున్నందుకు నేను చేతులకి నమస్కరిస్తా, హ్యాట్స్ ఆఫ్ చెప్తా సార్కి మాత్రం. అందరూ వినరు అనుకుంటారు సారు ఆయన చేస్తున్నారు, దాంట్లో ఏం చెడు లేదు కదా. సార్ గురించి ఎలా చెప్పారు కదా, సార్లో ఆ ఉదయం వచ్చినటువంటి ఎనర్జీ సాయంత్రం పోయేంత వరకు కూడా అలాగే ఉంటుంది. అది సార్ చెప్పిన సార్ సంథింగ్ స్పెషల్ అని చెప్పి, అది సార్లో ఉన్నటువంటి ప్రత్యేకత. ప్రతిదీ కూడా ఏదైనా చేయాలనుకున్నది విద్యార్థులకు మేలు మంచి కలుగుతుంది అనుకుంటే దాన్ని తను ఎన్ని కష్ట నష్టాలకు వచ్చుకునైనా సరే దాన్ని చేసి తీరాలనేటువంటిది సార్ యొక్క అభిప్రాయం. అందువల్లనే సారు ఇంతమంది అభిమానాన్ని సంపాదించుకోగలిగారు. ఉంది ఆ తర్వాత ప్లే చేస్తాను సార్. నేను కూడా ఒకసారి ఆ చరణం తెలుసు నాకు. నూటికో కోటికో ఒక్కరు ఎప్పుడో ఎక్కడో పుడతారు, అది మీరే మీరే మాస్టారు, మా దేవుడు మీరే మాస్టారు. విన్నా మేడం? అదేవిధంగా మిగతా ఉపాధ్యాయులకు ప్రత్యేకంగా మా గురువు గారు అయినటువంటి శ్రీ తిరుపాలయ్య సార్ గారికి, అదేవిధంగా ఇక్కడికి వచ్చినటువంటి కోలాట సభ్యులకు, అదేవిధంగా ఈ పాఠశాల యొక్క చిన్నారులకు అందరికీ కూడా పెద్దవారికి నా యొక్క నమస్మాంజలతో మీ అందరికీ నా యొక్క అభినందనలతో, ముఖ్యంగా ఈరోజు
తిరుపాలయ్య సార్ గారి యొక్క రిటైర్మెంట్ గురించి ఇక్కడికి రావడం జరిగింది. నేను నిన్న సాయంత్రమే రాత్రి ఫోన్ చేసి మాట్లాడడం జరిగింది. మీరు చేసుకుంటే చేసుకోకపోతే ఊరికే మేము స్కూల్ దాకన్నా వస్తామంటే లేదు, నేను కుదరదు రావద్దురా అని చెప్పినాడు. సరే ఏదో మేము అనుకొని రావడం జరిగింది. సరే జరుగుతున్నందుకు సంతోషం. మనకి ఎక్కడ ఫంక్షన్ చేసినా ప్లాస్టిక్ అనేది ఉండదు. నువ్వు ఏడన్నా సరే, అప్పుడు స్టీల్ గ్లాసులు ఎక్కడున్నా సరే దాన్ని 100 కిలోమీటర్ల దూరం ఉన్నా సరే దాన్ని ఎత్తుకొని వచ్చింటాడు. అవతల వాడు ఏమనుకుంటాడు, ఎక్కడ అనుకుంటాడు. సరే ఈ పిల్లల కోసం ఈ పర్యావరణాన్ని మనం పరిరక్షించుకుందాము అనేటటువంటి ఒక ఉత్తమమైనటువంటి లక్షణాన్ని తన ద్వారా పిల్లలకు అందించాలనేటటువంటి లక్షణాన్ని ఆయన ప్రదర్శించడం అనేటటువంటిది మనం అందరము గమనిస్తూనే ఉంటాం, చూస్తూనే ఉన్నాం. కాబట్టి ఇలాంటివన్నీ ఎన్నో విషయాలు ఆయన నుంచి మనము నేర్చుకోవచ్చు అన్నమాట. ఇప్పుడు ఒక బ్యాచ్ వచ్చింది మా స్కూల్కి. ఆ బ్యాచ్లో ఉన్నటువంటి టీచర్స్ వల్ల మా స్కూల్ పేరు మండలంలోనే కాదు జిల్లాలో మారుమోగిపోయింది. అదే ఇప్పటికీ కంటిన్యూ అవుతా ఉంది. అందులో ప్రధానమైన వ్యక్తి మా తిరుపాలయ్య సార్. నిజానికి ఆయనకు పొగుడుతో ఒప్పుకోడు, బట్ చెప్పాల్సిన సమయం కాబట్టి చెప్తా ఉన్నాను నేను. తల్లి, తండ్రి, గురువు, దైవం. గురువు తర్వాతే దైవం. మన తల్లి, తండ్రి, మన బాగోగులు ఎలా చూసుకుంటారో స్కూల్లో ఉన్న విద్యార్థుల్ని సార్ అంత బాగా చూసుకుంటారు. మీరు ఎంత ఎక్స్పీరియన్స్ చేశారో నాకు తెలియదు, కానీ 2009 నుంచి సార్తో మా జర్నీ స్టార్ట్ అయింది. ఇప్పటికి కూడా ఆయన స్టూడెంట్స్ని ప్రతి ఒక్కరిని చూడగానే పేరుతో పిలుస్తాడు. మీ ఇంట్లో వాళ్ళంతా బాగున్నారా, వాళ్ళని కూడా మళ్ళీ పేర్లతో పిలిచి అడుగుతాడు. అలాంటి మెమరీ పవర్ ఉంది సార్కి. ఇంకో విషయం ఏంటంటే, మనం హంసను ఎవరు చూసింటాం కానీ చదివింటాం. పాలను నీళ్ళను వేరు చేస్తుంది, కొంచెం పాలను మాత్రమే సపరేట్ చేసి తీసుకుంటుంది అని. అలాగే సార్ కూడా హంసకు పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ మన తిరుపాలయ్య సార్. ఎలాగంటే ఆయన ముందు ఆయన వెనక ఎవరు ఎన్ని మాట్లాడినా కూడా దాంట్లో ఉన్న మంచిని మాత్రమే తీసుకుంటారు సార్. అది మనం నేర్చుకోవాల్సిన ఫస్ట్ ఒక పాయింట్ అన్నమాట సార్ దగ్గర నుంచి. ఇంకోటి, ఎంత ఎదిగినా ఒదిగి ఉండే తత్వం సార్ది. మీరు చిన్నవాళ్ళు కానీ పెద్దవాళ్ళు కానీ ఎంత పై స్థాయిలో ఉండి ఎంత ఎత్తుకు ఎదిగినా కూడా మనం ఒదిగి ఉండాలనే తత్వం సార్ దగ్గర నుంచి నేర్చుకోవచ్చు. చిన్న పిల్లలతో కూడా అంత బుజ్జగిస్తూ మాట్లాడినట్టు మాట్లాడతాడు. ముఖ్యంగా మా పూజ్యులైనటువంటి తిరుపాలయ్య సార్ గారికి ధన్యవాదాలు. సార్ గురించి ఎంత చెప్పినా చాలా తక్కువే. ఎందుకంటే నేను సార్ చిన్నచెట్టుపల్లిలో పనిచేస్తున్న సమయంలో 2 సంవత్సరాలు మాత్రమే నేను అక్కడ సార్ దగ్గర చదివాను. 92 నుండి 94, 6th to 7th. సార్ అప్పట్లో నూనె అనేటటువంటి, ఇప్పుడు అంటారు అందరు దాన్ని సైకిల్తో ఈక్వల్ అని, సో అలాంటి బండిలో వచ్చేటటువంటి వారు. సార్ ఎక్కడో వస్తున్నారంటే ఆ నూనె స్కూటర్ యొక్క సౌండ్ విని మేమందరము వాముల దగ్గర ఆ బండల చాట్లో చెట్ల చాట్లో రాక్కునేవారు. సార్ అంటే మాకంత భయం. ఫైర్ బ్రైడ్ అప్పట్లో సార్. ఇప్పుడు మీకు ఎలా ఉన్నారో మాకు తెలియదు. కొడితో దీపులు పొంగిపోయేవి, అలా కొట్టేవారు. భయం సార్ అంటే. సో సాధారణంగా అతి సాధారణంగా ఉండేటటువంటి వ్యక్తులలో మా సారు చాలా అరుదైనటువంటి వ్యక్తి. ఎప్పుడు కూడా గొప్పగా ఉండాలని ఆలోచన చేయరు, చాలా సింపుల్గా ఉండాలని అనుకుంటూ ఉండే వ్యక్తి. సార్ నెక్స్ట్ మేము మీ దగ్గర 2 సంవత్సరాలే చదువుకున్నాం సార్. నెక్స్ట్ జన్మ ఉంటే 9 సంవత్సరాలు 10 సంవత్సరాలు మేము మీ దగ్గరనే ఉండాలని కోరుకుంటున్నాం సార్. మీ వల్ల మా జీవితంలో చాలా నైతిక విలువలనేవి నేర్చుకున్నాం. ఇంతేకాదు చదివింది ఆర్థికంగా ఇబ్బంది పడేటటువంటి విద్యార్థులకు ఎంతో మందికి చక్కనైనటువంటి మార్గాన్ని చూపించినటువంటి గొప్ప వ్యక్తి కూడా మా తిరుపాలయ్య సార్. నేను కూడా 10th అయిన తర్వాత అప్పుడు మండల స్థాయిలో మీటింగ్ పెట్టి రిటైర్డ్ అయిన టీచర్లకు సన్మానం చేసేవాళ్ళు. అంటే టీఏ సెంటర్లు అనేవి ఉన్నాయి. అంటే నెలకు ఒకసారి టీఏ సెంటర్లలో మీటింగ్ పెట్టుకొని అక్కడ కార్యక్రమాలు జరిగేవి. ఆయన పేరు ఐడియా రాదు. ఆ టైంలో 4 పర్లపాడులో ఏదో పేర్లు ఉన్నాయి. వాళ్ళ పేర్లు ఎల్లారెడ్డి సార్ ఒకరు, ఇంకొకరు ఏదో వెంకటరెడ్డి ఏదో ఉన్నారు. ఆయనకు సన్మానం చేస్తాననేసి టీసీ సెంటర్ సెక్రటరీలు వాళ్ళందరూ పోయి పిలుచుకొని రావాలని పోతే ఆయన పోయి చేలో కూర్చున్నాడు. వేరే ఐడియా రావడం సార్ ఇక్కడ మీకు సన్మానం చేస్తాను, మీరు రాండి సర్వీస్ చేసినారంటే
నాకెందుకయ్యా సన్మానం, నేను జీతం తీసుకొని నేను పనిచేసినాను, నాకు అవసరం లేదు, రాలేదు. ఆ జ్ఞాపకం బాగుంది నాకు. ఆ జ్ఞాపకం అతను చేసుకోలేదు అనేసి నేను చేసుకోవటం లేదనేది కాదు. కాకపోతే నాకు వచ్చినాము, మన డ్యూటీ మనం చేసినాం. దేవుడు మనకి ఈ అవకాశం ఇచ్చినాడు, ఈ సర్వీస్ చేయరా అని చెప్పినాడు అంతవరకే. కానీ మధ్యలో సభలు సన్మానాలు మనం గొప్ప అని చెప్పుకునేంత ఇది మనకు లేదు. ఈ సన్మానం అనేది ఆ అవకాశం ఇచ్చిన దేవునికి చేయాలి, మనకు అవసరం లేదు అనేది నా ఉద్దేశం. తర్వాత జీతం తీసుకుంటున్నాం కాబట్టి మన చేతనైనంత ఒక 10 పాయింట్లు ఎక్కువ కావచ్చు, 10 పాయింట్లు తక్కువ కావచ్చు, సర్వీస్ చేయాలనేది నా మోటో. ఎందుకంటే మళ్ళా మనకు అవకాశాలు రావు. కోటికో ఒక్కడో ఎప్పుడో ఎక్కడో పుడతాను. నూటికో ఒక్కడో ఎప్పుడో ఎక్కడో పుడతాను. అది మీరే మోస్తారు, దేవుడు మీరే మోస్తారు. మీరే మోస్తారు, దేవుడు మీరే మోస్తారు. నూటికో ఒక్కడో ఎప్పుడో ఎక్కడో పుడతాను. జాతి పిత దిక్కులు తెలియని సమయంలో తానే దిక్కుగా నిలిచాడు. శాంతిని నేర్పగలిగాడు, శాంతి దూత మన శాంతి దూత. ఎందరో నీకెందరో ఏదో ఉన్నారు. దేవుడు మీరే వస్తారు, దేవుడు మీరే వస్తారు. నూటికో ఒక్కడో ఎప్పుడో ఎక్కడో పుడతాను. నూటికో ఒక్కడో ఎప్పుడో ఎక్కడో పుడతాను. అది మీరే మోస్తారు, దేవుడు మీరే మోస్తారు. మీరే మోస్తారు, దేవుడు మీరే మోస్తారు. నూటికో ఒక్కడో ఎప్పుడో ఎక్కడో పుడతాను. జాతి పిత మన జాతి పిత దిక్కులు తెలియని సమయంలో తానే దిక్కుగా నిలిచాడు. శాంతిని నేర్పగలిగాడు, శాంతి దూత మన శాంతి దూత. ఎందరో నీకెందరో ఏదో ఉన్నారు. దేవుడు మీరే వస్తారు, దేవుడు మీరే వస్తారు. నూటికో కుటుంబం అందగారి కుటుంబం చక్కగా కూర్చోండి అందరూ. ఒక 10 నిమిషాలు ఎవరు మాట్లాడద్దు, ఓకేనా? మరియు శ్రీమన్నారాయణ కోలాట బృందము మరియు కల్లూరు జిల్లా పరిషత్ విద్యార్థులు మరి వారి ఇతర
వారు కల్లూరు పుర ప్రజలు ఈ పాఠశాల పనిచేసే ఉపాధ్యాయులకు నమస్సుమాంజలి తెలుపుకుంటూ ఈరోజు ఇక్కడ ఇటువంటి కార్యక్రమాన్ని జరుపుకోవడం చాలా సంతోషదాయకం. ఎందుకంటే ఇంత ముందుగా మీ సార్ ఒక చిన్న జోక్ చెప్పాడు. మీ త్రిపాఠి సార్ చిన్న జోక్ చెప్పాడు. ఏం చెప్పాడండి? ఈ పొద్దు ఈ కార్యక్రమం జరిగడానికి అంత మూలతో ఒకడు సుబ్బిరెడ్డి ఒకడు గాలి గుట్టుకోబోతానని చెప్పాడు. కానీ 1989-90లో మీ సార్ కూడా గాలి గుట్టుకోబోతూ ఉన్నాడు. మీ సార్ కూడా అట్టే ఉన్నాడు. అంటే అంత సన్నగా ఎత్తుకట్టు ఉన్నాడు అన్నమాట. ఎందుకు చెప్తున్నానంటే సుబ్బిరెడ్డి బాధపడుతున్నారేమని సుబ్బిరెడ్డి కొద్దిగా ఊట కలిగించాలని చెప్పాను నేను. అలాగే సార్థకం చేసుకునేదానికి ఏమి చేయాలో, ఏం చేస్తే బాగుంటుందో, ఎలా చేయాలో నిరూపించడానికి ముఖ్య వ్యక్తి మీ ఎదుగున్న మీ సార్. ఎందుకంటే విద్యార్థులు దారిలో పెట్టడం కాదు, 10 మందికి సహాయం చేయడం కాదు, 10 మందిని కలుపుకొని పోవడం కాదు, అన్నిటికీ మించి ఇంకొక పని కూడా చేశారు. అది ఎవరు మర్చిపోతున్నారు? ఎవరు ఈ ప్రపంచంలో ఇది కూడా పంచుకుందాం అనుకుంటున్నాను. చాలా మంది పిల్లలకు తెలుసు నేను ఇక్కడ కోలాటం నేర్పించడానికి వస్తూ ఉంటాను. కానీ నాకు సార్తో జర్నీ 2014 నుండి ఉంది. 2014లో ఫస్ట్ నేను ఓన్లీ వెస్టర్న్ నేర్పించేటప్పుడు సార్ కోలాటాలకి నేర్పడానికి పిలుచుకొని వచ్చారు. నాకు ప్రొద్దుటూరులో నాకు చాలా వరకు కోలాటంలో మంచి పేరు ఉందంటే దానికి కారణం త్రిపాలయ్య సార్. ఇప్పుడు నేను ఒక సాఫ్ట్వేర్ ఎంప్లాయీ సంపాదించేంత డబ్బులు సంపాదిస్తానంటే దానికి కారణం త్రిపాలయ్య సార్. నేను అది ఖచ్చితంగా క్లియర్ చేసుకోవాలి. నేను ఎవరికైనా రుణపడినా అంటే ఇద్దరు ఉన్నారు. ఫస్ట్ మొదటిది త్రిపాలయ్య సార్, 2 రమేష్ సార్. నేను వాళ్ళిద్దరికి ఖచ్చితంగా నా లైఫ్లో ఎప్పటికీ రుణపడి ఉంటాను. థ్యాంక్ యూ సార్. బట్ మీకు ఇక్కడ సార్ ఇక్కడ రిటైర్మెంట్ అయ్యారు. సార్ యాక్చువల్గా ఈ కోలాటం స్టార్ట్ చేసిన 2018లో ఆన్లైన్ సంఘంలో కోలాటం స్టార్ట్ చేశాము. అక్కడ సార్ చాలా రెగ్యులర్గా వచ్చేవాడు. మీరు ఎంత సార్ భయపడతారో పెద్దవాళ్ళు కూడా సార్కి అంతే భయపడతారు. సార్ కోలాటంకి వచ్చినారంటే ఒక అర్ధగంట ముందే వచ్చి అటెండ్ అవుతారు అందరూ. ఇప్పుడు సార్ ఈ మధ్య మీకు ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేసి స్కూల్లో ఉండి వీళ్ళు సరిగ్గా రావట్లేదు. మీకు ఇక్కడ రిటైర్ అయిపోయినప్పుడు సార్ మా దగ్గరికి వస్తారు. వీళ్ళందరూ ఖచ్చితంగా టైంకి వస్తారు. థ్యాంక్ యూ. ఈ అవకాశం ఇచ్చారు. థ్యాంక్ యూ. చూశారు కదా, వీడియో అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. సార్కి ఇలా చేసుకోవడం ఇష్టం లేదని చెప్తూనే ఉన్నారు, కానీ సార్ పాత స్టూడెంట్స్ వీళ్ళందరూ కలిసి ఇలా చేయడం జరిగిందండి. ఇందులో మేమందరం కూడా పాల్గొనడం మాకు కూడా చాలా సంతోషం అనిపించింది. స్కూల్లో పిల్లలందరూ సార్ని డ్రమ్స్తో చాలా బాగా ఘనంగా సత్కరించారండి. సార్ ఇంకా మంచి మంచి కార్యక్రమాలు చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మా శ్రీమన్నారాయణ భక్త కోలాట బృందం వారి నుంచి మేమందరం కూడా సార్కి ధన్యవాదాలు అలాగే అభినందనలు తెలియజేసుకుంటున్నాము. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అందుకే కదా వీడియో ఉండరా ఏంటి బ్లాక్ అండ్ వైట్ వస్తుంది.